రేఖ తనంతట తానే లక్కీగాడు తన కొడుకే అన్న చెప్పాలని ఇంకా రాజు ఇందు అయితే చాలా పెద్ద ప్లాన్ చేస్తారు. ఇంకా లక్కీగాడికి పెళ్లి సంబంధం అన్నట్టుగా పెట్టి ఇంకా వదిన అన్న మాదిరిగా అయితే ఇద్దరు ఉంటారు. ఇంకా వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళైతే నువ్వు అనాథవా, అయినా నిన్ను వదిలేసిపోవడానికి అన్నట్టుగా ఇంకా తల్లి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా అవన్నీ కూడా రేఖకే తగులుతూ ఉంటాయి. ఇంక వీళ్ళందరూ ఒక మాట అయితే ఇంకా భాగ్యం అయితే అసలు ఆడపిల్లైనా ఒక బిడ్డను కనేసి అలా ఎలా వదిలేసి వచ్చేస్తారు అని చెప్పి అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడేసరికి ఇంక చాలా కోపం వచ్చి ఇంక అందరూ ఆపుతారా, ఆ లక్కీ గాడికి తల్లి ఎవరో కాదు నేనే అని చెప్పనని అసలు నిజమైతే బయట పెట్టేస్తుంది. ఇంకా అలా బయట పెట్టిన తర్వాత ఇంకా అందరూ ఒక షాక్ అనమాట. నేనే లక్కీ గాడిని దత్తత తీసుకుంటున్నాను, ఇంకెవ్వరు కూడా తన్ని లక్కీ గాడికి అని చెప్పి అన్నట్టుగా మళ్ళీ మాట మార్చేస్తుంది. ఇంకా లక్కీ గాడు అయితే సరే మీరు నన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, నా మనసులో ఉన్నది ఐశ్వర్య ఉంది, ఐశ్వర్యాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పనని ఇంకా లక్కీ అయితే అడుగుతాడు. ఇంకా అలా అడిగేసరికి రాజు అయితే అవును వీడికి ఐశ్వర్య అంటే చాలా ఇష్టం అని చెప్పని ఇంకా అప్పిని మీరు ఒప్పేసుకోండి అని చెప్పని అనేటప్పటికీ ఏంటి వీడికి నా కోడల్నిచ్చి పెళ్లి చేయాలా అని చెప్పని అంటూ ఉంటే వాడు అనామకుడు కాదు, వాడు నీ కన్న కొడుకు, నువ్వంతటి చెప్తావా లేదంటే నా అంతటి నేను చెప్పేదా అని చెప్పి మళ్ళీ అక్కడ రేఖని బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను ఐశ్వర్యతో మాట్లాడి పెళ్లి చేస్తానని. ఇంక ఈ లోపల ఇంకా పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అక్కడికైతే ఐశ్వర్యకి అప్పించిన వాడైతే వచ్చి నాన్న రాధాంతం చేస్తాడు. అసలుకి డబ్బులు తీసుకొని ఇన్ని రోజులు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇలా ఉంటే ఇలా ఇంటి మీదకి వచ్చేస్తావా అని చెప్పి వాడి మీద రివర్స్ అవుతుంది. అప్పుడు ఇంకా రాజు అలాగే ఇందు అయితే ఆ డబ్బులు ఎంత ఇవ్వాలో నేనే ఇచ్చేస్తానని చెప్పనని ఇంకా రాజు అయితే ఆ డబ్బులు అయితే వచ్చిన అతనికైతే డబ్బులు అయితే కట్టేస్తారు. ఇంకా రేఖనే ఐశ్వర్యకి అలాగే లక్కీ గారికి పెళ్లి చేస్తానని ఇందుకి రాజుకు కూడా మాటిస్తుంది. ఇచ్చినంత మాత్రాన ఐశ్వర్య ఒప్పుకుంటుందా అంటే ఐశ్వర్యని నేను ఒప్పిస్తానని చెప్పని రేఖనే చెప్తుంది. ఇంకా ఒక్కొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రాజు ఇందుకి ఎలా అయినా పెళ్లి చేయాలని చెప్పనని ఇంకా అపర్ణ వాళ్ళైతే ఇంకొక కొత్త ప్లాన్ అయితే వేసి గుడికైతే తీసుకొని వెళ్తారు.